అక్కడ అనుకుల శ్రీను అనే వ్యక్తి నన్ను కామెంట్ చేశారు. నేను నీకు గొడవలు లేవు కదా, నువ్వు నన్ను ఎందుకు కామెంట్ చేస్తున్నావు అని అతనితో మాట్లాడితే అతను నన్ను బూతులు తిట్టాడు. బూతులు తిడితే నేను దాన్ని క్వశ్చన్ చేశానని చెప్పి అతను వెంటనే ఫోన్ చేయగా టీడీపీ మండల అధ్యక్షుడైన అతికల్ శ్రీను, ఇంకో ఆయన కందుల నరసన్న, సానబోయిన హనుమంతరావు, ఇలాగా బ్రహ్మం సాయి, ఇలా 7-8 మందిని బల్లి మీద తీసుకుని వచ్చారండి. అప్పుడు నాతో ఉన్న ఒక మనిషి మడిచర్లు వేసి వీడియో తీయడానికి ప్రయత్నం చేయగా అతని ఫోన్ లాగేసుకున్నారు. అక్కడ చిత్తమ్మ అమ్మవారి గుడి దగ్గర కూడా వీడియో ఫుటేజ్లు ఉన్నాయండి. అయినప్పటికీ కూడా ఆ వీడియో ఇంతవరకు పోలీసులు ఏం చేయలేదు. నేను మధ్యాహ్నమే కంప్లైంట్ ఇచ్చానండి అదే రోజు. ఎస్ఐ గారు నాకు ఇలా న్యాయం చేయండి, ఇలా పొద్దున కొట్టారు, నాకు టీషర్ట్ చింపేశారు, ఆ ఫోటో గట్ట పెట్టాను. అయినప్పటికీ కూడా ఎస్ఐ గారు ఏం పిలవలేదు, అడగలేదు. మళ్ళీ సాయంత్రం 9 గంటలన్నర సమయంలో తూర్పు ఇప్పటి నుంచి కండవేలు వెళ్ళి మార్గం మధ్యలో బండి బాగు చేయించుకుని అట్లాగే ఈ పట్టుకుని వెళ్తున్నాండి. అపరాలు కొనుక్కుని ఇంటికి వెళ్తా ఉన్న మార్గం మధ్యలో 2వ మలుపు వద్ద 3 మంకీ క్యాప్లు వేసుకుని గుర్తు తెలియ విధంగా ఉండి కత్తులతో దాడి చేశారండి. ప్రాణ రక్షణ కోసం నేను అక్కడి నుంచి వచ్చి మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఫిర్యాదు చేద్దాం అనుకున్నాను. సార్ అందుబాటులో లేరు. తర్వాత మా మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు కూడా చెప్పాను. ఆయన డిఎస్పీ గారు చెప్పారు కేసు విచారణ చేయమని. పోలీసులు ఈ రోజు తను గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగిందండి. ఈ లోట్లోనే పోలీసులు కొంతమంది ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి ఫోన్ల ద్వారాగా ఆ కంప్లైంట్ ఫిర్యాదు